హాయ్ అండి, వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగోనండి, ఇది నా కంది చెట్టు అండి. చూసారా, కంది చెట్టు, కందికాయలు. ఇవే కాయలండి, మనం ఎండిపోయేదాకా ఉంటే కందిపప్పు అవుతుంది మనకి. ఇదిగోని చూసారా ఎంత బాగున్నాయోని. ఇదిగో చెట్టు అంతా ఇదండి, బాగా కాసింది. కింద వేసాను నేను. ఇదిగో చూసారా ఎంత బాగున్నాయో. ఇది ఒకటి అండి, ఇంకా ఇదేమో పూత మీద ఉంది బాగానే. ఇది ఇదిగోనండి కాయలు. సరే ఎంత బాగా టైట్ అయిపోయినాయో కాయలు, ముదిరిపోయినాయండి కాయలు అయితే బాగా. కాయలు చాలా బాగా ముదిరిపోయినాయి. ఇదిగో ఎండిపోతున్నాయండి. ఇదిగోని ఇదిగో చూసారా ఎండిపోతున్నాయి కాయలు. ఇలా ఇలా ఎండిపోతే మొత్తం చెట్టు అంతా కోసేసుకోవాలన్నమాట. కోసేసుకుంటే మనకి కందిపప్పు వస్తుంది. ఇదిగోనండి, ఇదిగో ఇలాగా. ఇదిగోనండి చూసారా కందిపప్పు. ఇదిగోనండి, మన గార్డెన్లో నేను కందులు కూడా పండించానండి చక్కగా. ఇదిగో కందులు కూడా పండించుకున్నమాట. ఎంత చక్కగా ఎంత బాగున్నాయి చూసారా కందులు. ఇదిగోనండి, ఇగో ఇవన్నీ అవే చక్కగా. ఇగో వస్తున్నాను నేను. ఇవండి మనం ఉడకబెట్టుకుని చక్కగా కుక్కర్లో వేసేసుకుని కొంచెం ఉప్పేసండి, కొంచెం ఉప్పేసుకుని ఉడకబెట్టుకుని తింటేనండి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇగో కందులు ఇవి కాల్చుకుంటారు కూడానండి. మనం నిప్పుల్లో వేసుకునండి ఈ కాయల్ని, పచ్చికాయల్ని తంపడేస్తాం కదా తేగల్లాగా, అలాగా మనం కాల్చుకున్నా సరే వస్తాయి అన్నమాట. కోసుకుందాం ఈ కాయల్ని. అయిపోయినాయి, తయారైపోయినాయి అండి. ఇగో ఇగో చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోనండి, కోసుకుందామండి. ఇదిగో భలే టైట్ అయినాయండి కాయలు అయితే. ఇంత బాగా టైట్ అయినాయి చూసారా. ఇది మనం వేసుకున్నది చెట్లు ఒక 3 నెలలు అయినాయండి. 3 నెలలకి మనకి హార్వెస్ట్కి వచ్చేసినాయి అన్నమాట. ఇగో 10 రోజులు అటు ఇటు అవ్వచ్చు, నాకు సరిగ్గా గుర్తులేదండి. కానీ 3 నెలలు 4 నెలల మధ్యలోనే వచ్చేసినాయి అన్నమాట మనకి. చూసారండి ఎంత బాగున్నాయో కాయలు, సూపర్ ఉన్నాయి. ఇదిగోనండి కోసుకుందామండి, కోసుకుని చూపిస్తాను మీకు. ఇదిగోనండి మొత్తం చెట్టు అంతా కోసేసాము, అయిపోయినాయి. అసలు రైతులు అయితే మొత్తం నరికేస్తారు, తీసేస్తారండి. కానీ మనమైతే ఇంకా కొంచెం చిన్న చిన్నగా ఇదిగో పోతుంది కదా, మళ్ళీ కాస్తుంది అన్నమాట. ఆ పోత అంతా ఇదాకా కాస్తుంది, అందుకని నేను వదిలేసాను. తర్వాత కట్ చేద్దామని చెట్టుని తీయలేదు అన్నమాట. ఇదిగో చూసారా, ఒక్క చెట్టుకి దగ్గర దగ్గర ఎన్ని ఉంటాయండి, 1 కిలో ఉంటాయా? ఇదిగోనండి దగ్గర దగ్గర 1 కిలో ఉండొచ్చు ఇవి. ఇదిగో చాలా బాగా వచ్చినాయండి కందికాయలు హార్వెస్ట్. ఇది ఇంకొక చెట్టు, ఈ చెట్టు ఇంకా పూత మీద ఉందండి. ఇది ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి, కొన్ని పోతుంది. ఇది తర్వాత అండి ఇది మాత్రం బాగా వచ్చింది అన్నమాట. ఇదిగోనండి చూసారు కదా కందికాయలు హార్వెస్ట్. ఇదిగో ఈ కాయలు ఉన్నాయి కదండి, బాగా ఎండిపోయినాయి కదా. ఈ కాయలు ఉంచుకుని నెక్స్ట్ ఇయర్ మనం పెట్టేసుకుంటే మళ్ళీ మనకు మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. ఇవి దాచుకోవాలి, బూడిదలు వేసుకుని దాచుకుంటే పురుగట్టకుండా ఉంటాయండి. చూసారు కదా కందికాయలు ఎంత బాగున్నాయో. ఉడకబెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి ఇవి. చూసారు కదా, మన గార్డెన్లో ఏ మందులు కొట్టకుండా మనకి దొరికిందండి ఇది. స్నాక్స్ కింద తినొచ్చు, చాలా బాగుంటాయి. సరేనా, చూసి మీరు కూడా ఆనందించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, ఉంటానండి, బాయ్ అండి.